హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖండ 2 సినిమా రిలీజ్కి ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అసలు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తుందా చెయ్యదా అనేటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకు ఆ డౌట్స్ ఉన్నాయి మీరు అనుకోవచ్చు, ఇది మెగా ఫ్యాన్ రా, ఓన్లీ మెగాకి సంబంధించినటువంటి వీడియోలు భజన చేస్తాడు అది ఇది అని చెప్పేసి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో ఫ్రైడే బాక్స్ ఆఫీస్ అఖండ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఆ త్రిశూలం టీజర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ రోజు ఈవినింగ్ వస్తే ఫస్ట్ అది అతి వేగంగా నేనే అనుకుంటా యూట్యూబ్స్ ఛానల్లో రివ్యూ చెప్పే వాళ్ళు నేను కూడా చాలా త్వరగా అప్లోడ్ చేస్తున్నాను. బికాజ్ ఆ కాంబినేషన్కి నేను కూడా అభిమానిని. ఆ కాంబినేషన్కి బోయా అండ్ బాలయ్య ఫస్ట్ నుంచి కూడా సింహ, లెజెండ్, అఖండ మూడిటికి మూడు వైవిధ్యంగా ఉంటే రోల్స్ పరంగా, యాక్షన్ పరంగా, టేకింగ్ పరంగా కూడా. సో నాట్ ఓన్లీ మీ, చాలా మంది మెగా అభిమానులు ఈ కాంబినేషన్కే ఫ్యాన్స్ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు అఖండ 2 ఎందుకు వర్కౌట్ అనే దానికి మనం ఒక చిన్న అనాలిసిస్, నా ఒపీనియన్ చెప్తాను అంతే. మన కంటికి కనిపించే దాని గురించే మాట్లాడతాను నేను, ఎందుకంటే బాక్స్ ఆఫీస్ మన చేతుల్లో ఉండదు రిజల్ట్ అనేది. సో అఖండ 1 ట్రైలర్ చూసుకుంటే, ఫస్ట్ అఖండ 1 ట్రైలర్ 40 మిలియన్ వ్యూస్ లాంగ్ రన్ లో వచ్చింది దానికి. సో అఖండ 2 ట్రైలర్ చూసుకుంటే ఇది రిలీజ్ అయ్యి 3 వీక్స్ అవుతుంది, 22 మిలియన్ వ్యూస్ వచ్చింది. లాంగ్ రన్ లో అఖండ 1 ట్రైలర్ ని క్రాస్ చేసి ఇంకా 10 డేస్ మాత్రమే ఉంది, క్రాస్ చేసి 40 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేస్తుందా చేయదా అనేటువంటి డౌట్. ఎందుకంటే స్టిల్ ఇప్పటికి 22 మిలియన్ వ్యూసే మాత్రమే ఉంది, 3 వీక్స్ అయింది ట్రైలర్ రిలీజ్ అయ్యి. సో అఖండ తాండవం సాంగ్ వచ్చేసి 10 డేస్ బ్యాక్ రిలీజ్ చేశారు, దానికి 12 మిలియన్ వ్యూస్. జాజికేయ సాంగ్ రిలీజ్ చేసి 6 డేస్ అవుతుంది, దానికి 10 మిలియన్ వ్యూస్. అఖండ 2 తాండవం బ్లాస్టింగ్ రోర్ 1 మంత్ బ్యాక్ ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు, సో దానికి 6.8 మిలియన్ వ్యూస్ ఉంది. దానికి ముందు టీజర్, త్రిశూలం టీజర్ అని చెప్పేసి ఒక టీజర్ వచ్చింది కదా, త్రిశూలం తిప్పుతా ఉంటాడు బాలయ్య బాబు, 5 మంత్స్ బ్యాక్ వచ్చింది, దానికి 29 మిలియన్ వ్యూస్. అంటే ఓవరాల్ గా చూసుకుంటే అఖండ 1 కి వచ్చినటువంటి రెస్పాన్స్ కంటే కూడా అఖండ 2కి, దానికి సీక్వెల్ గా వస్తుంది కదా, దాని మీద ఆబ్వియస్లీ అది సీక్వెల్ గా వస్తుందో ప్రీక్వెల్ గా వస్తుందో కథ చూసినట్టు మనకు అర్థం అవుతుంది. దాని తర్వాత వస్తున్నటువంటి అఖండ 2 అనేటువంటి పార్ట్ 2కి ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్ హ్యూజ్ లో ఉంటే దానికి తగ్గట్టుగా అఖండ 1 కంటే కూడా ఎక్కువ రావాలి కదా. ఇటు సాంగ్స్ లోను టీజర్ లోను వ్యూవర్షిప్ పరంగా అఖండ 1 తో పోలిస్తే దీనికి ఎందుకు రావట్లేదు? సరే, నేను మెగా అభిమాని అనుకుంటే బోలా శంకర్ రాడ్డు, గేమ్ చేంజర్ రాడ్డు, హరిహర వేమళ్ళు రాడ్డు ఉన్నాయి, ఒప్పుకుంటాం. అలాగే ఒక సినిమాకి ముందు, రిలీజ్ కి ముందు హైప్ జనరేట్ అవుతుందా అవ్వట్లేదు అన్న దానికి మనకి ఏంటి ఆ పారామీటర్ ఏంటి? రిలీజ్ చేసేటువంటి కంటెంట్లు సరిగ్గా పోతున్నాయా పోవట్లేదు, అదే పారామీటర్. ఏ రకంగా రీచ్ అవుతుంది జనాల్లోకి, ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది పారామీటర్ అనుకుంటే, అదే పారామీటర్ అనుకుంటే కదా అదే పారామీటర్. అఖండ 1కి అది బాగా వర్కౌట్ అయింది, అందుకే బ్లాక్ బస్టర్ అయింది. దానికి తగ్గట్టుగా కంటెంట్, బాలయ్య బాబు ఫస్ట్ టైం అఘోరగా కనిపించడం అనేది అసలు వెరీ గుడ్ థాట్ బోయపాటి గారు. కాకపోతే స్కంద చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇంకా అస్సాం ట్రైన్ ఎక్కేయచ్చు బోయా, ఆయన మేకింగ్ టేకింగ్ కి లాస్ట్ స్టేజ్ ఇది అనిపించింది. దానికి తగ్గట్టుగానే అఖండ 2 ట్రైలర్ కావచ్చు, ఫస్ట్ త్రిశూలం టీజర్ ఒకటే నచ్చిందయ్యా నాకు. దాని తర్వాత వచ్చినటువంటి ప్రతి కంటెంట్ కూడా డిసప్పాయింటింగ్. అఖండ 2 తాండవం కావచ్చు, మ్యూజిక్ లో డిసప్పాయింటింగ్, బోయా గారి టేకింగ్ లో డిసప్పాయింటెడ్. అంటే నేనేం బాలయ్య గారి గురించి నేనేం మాట్లాడలేదు, జస్ట్ బోయా గురించే మాట్లాడదాం అనుకుంటున్నా. బోయాకి ఇది లాస్ట్ అయిపోయింది, ఇంకా సర్దుకోవచ్చు, చాలా దిగ్విజయంగా రిటైర్మెంట్ కూడా ప్రకటించేయచ్చు. బికాజ్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు రారెస్టిక్ కైండ్ ఆఫ్ సినిమాలకు అలవాటు పడిపోయారు. రియలిస్టిక్ కంటెంట్లు, రా కంటెంట్లు, ఒరిజినల్ కంటెంట్లుగా అలవాటు పడిపోయారు. సో బోయా కైండ్ ఆఫ్ మేకింగ్ టేకింగ్ అంతా అఖండతో లాస్ట్, ఫస్ట్ అఖండతో లాస్ట్, ఇంక అయిపోయింది. ఇంక ఈ కైండ్ ఆఫ్ మేకింగ్ రా అనిపిస్తాయి. కొడితే 10 అడుగులు 20 అడుగులు దూరం ఎగడ్డాలు, ఓవర్ ది బోర్డ్ ఎలివేషన్స్, ఓవర్ ది బోర్డ్ కైండ్ ఆఫ్ టేకింగ్ మేకింగ్, ఇదంతా కూడా ఇంకా రా అనిపిస్తున్నాయి. దానికి చరమగీతం అఖండ 2 పాడైపోతుంది. సో బోయాకి ఇది ఆఖరి సినిమా అనుకోవచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్. ఇంకా యుఎస్ఏ అడ్వాన్స్ సేల్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, అదైతే మరీ దారుణం బూత్. అది బేసిక్లీ బోయపాటి సినిమాలకి అక్కడ బేసిక్లీ ఎవరు దేకరో, అది ఎనీ మూవీ, దీన్ని మరీ దారుణం. అఖండ 1 వర్కౌట్ అయిందేమో కానీ దీనికైతే మరీ ఘోరం. అసలు 10 డేస్ రిలీజ్ పెట్టుకుని $124,566 ఎప్పటి వరకు 300K కూడా, అంటే 10 డేస్ లో రిలీజ్ పెట్టుకుని ఫైనల్ అడ్వాన్స్ సేల్స్ $300K వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితిలో ఉంది. 278 లొకేషన్స్, 741 షోస్, మొత్తం 4,391 టికెట్లు దిగినాయి 10 డేస్ రిలీజ్ పెట్టుకొని.
మరి ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఇవన్నీ సినిమాకి ముందు హైప్ మీటర్ అనుకుంటే హైపే లేదు కదా సినిమాకి. బోరియా బిస్తరా సర్దుకొని హ్యాపీగా బోయపాటి గారు ఇన్నాళ్ళు మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు రిటైర్మెంట్ తీసుకుంటే హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బాలయ్య బాబుకి ఏముంది, బాలయ్య బాబుకి ఇప్పుడు కాకపోతే రేపు ఇంకో డైరెక్టర్ హిట్ ఇస్తాడు, వేరే డైరెక్టర్ హిట్ ఇస్తాడు. ఇక్కడ నేను మాట్లాడుతుంది జస్ట్ బోయా కైండ్ ఆఫ్ మేకింగ్, బోయా కైండ్ ఆఫ్ టేకింగ్. దీనికి ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేసింది ఇంకా. సో అది దట్స్ ద కంటెంట్. సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.